కామాక్షి భర్త రంగా ద్వారా నిజం తెలుసుకున్న బాలు, మీనా, రోహిణి చంప పగలగొట్టిన విద్య. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక శృతి అయితే బయటికి వచ్చి, అంకుల్ ఇంతసేపు అయినా మీనా ఇంటికి రాలేదు, అలాగే ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన మీనా ఏమైపోయిందని భయమేస్తుంది, అందుకే మీనా బదులు నేనే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను, అలాగే మీనా మిస్ అయిందని కూడా కంప్లైంట్ ఇస్తాను అని అంటూ ఉంటుంది శృతి. అయితే అప్పుడే ఒక్కసారి సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అని అడుగుతూ ఉంటాడు. లేదంకుల్, మీనా లాంటి అమాయకురాల మీద అబండాలు వేసిన వాళ్ళకి నోరు మూసేలాగా సమాధానం చెప్పాలి, అందుకని నేనే వెళ్ళి మీనా బదులు అసలు ఆ డబ్బులు ఎవరు తీశారో, మీనా ఎలా మిస్ అయిందో మొత్తం కంప్లైంట్ ఇస్తాను అని అంటూ ఉంటుంది శృతి. అయితే అంటే ఇంటి పరువుని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారా అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఇంటి పరువుని తీసుకువెళ్ళి మేమెక్కడ పోలీస్ స్టేషన్లో పెడుతున్నాం, మీనా మీద దొంగ అని ముద్ర వేసి మీరెప్పుడో ఇంటి కోడలు పరువు తీసి ఇంటి పరువుని ఎప్పుడో తీసేశారు, అయినా ఇంటి పరువు గురించి మీరే మాట్లాడాలి, ఇక మాట్లాడకండి ఆంటీ అని అంటూ ఉంటుంది శృతి. అయితే చూడు శృతి, రోజు రోజుకి నువ్వు ఆ మీనాకి సపోర్ట్ చేస్తూ చాలా ఎక్కువ చేస్తున్నావు, పోన్లే అని ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. మీనా కాబట్టి ఎన్నన్నా కూడా అలా అణిగమణిగి సహనంతో ఓర్చుకుంటుంది. నేనైతే అలా కాదు, ఎప్పుడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి గృహహింస చట్టం కింద మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని జైల్లో పెట్టించేదాన్ని. మీనాకి ఆ పవర్ ఉంది, కానీ తను ఇంకా మీ గురించి ఆలోచిస్తుంది అని అంటూ ఉంటుంది శృతి. అయితే ఇంతలో రోహిణి ఇదంతా విని, అమ్మో శృతి, ఇది అన్నంత పని చేసేస్తుంది, ఇది కూడా బాలు లాంటిదే, ఇప్పుడు ఏం చేయాలి, ఈ శృతిని ఎలా ఆపాలి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. ఏంటి శృతి, అత్తయ్య మాట ఎందుకు నువ్వు వినిపించుకోవడం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే వినే కోడలివి, ముద్దుల కోడలివి నువ్వు ఉన్నావు కదా, నువ్వు అత్తయ్య మాట విను, నేనైతే వినదలుచుకోలేదు అని అంటూ ఉంటుంది శృతి. అయితే పద రవి వెళ్దాం అని అనగానే నేను వస్తాను అని సత్యం అంటాడు. అప్పుడే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ప్రభావతి, రోహిణి ఇద్దరు కూడా ఇదేంటి మావయ్య గారు కూడా వెళ్ళిపోతానంటున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇక రోహిణి అయితే, అత్తయ్య ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు మీనా మీద దొంగ అని నింద వేశారు కదా, ఆ విషయం వాళ్ళు కూపిలాగుతారు, మీ మాటలకి మీనా ఎక్కడికో వెళ్ళిపోయిందని తను ఏదో అఘాయిత్యం చేసుకుందేమో అని చెప్పి మీ మీద మళ్ళీ వాళ్ళు అరెస్ట్ వారెంట్ ఇస్తే మిమ్మల్ని మీరు జైలుకి వెళ్తారు, ఇప్పుడు వాళ్ళని ఆపకపోతే మీకే నష్టం అత్తయ్య, మీరే వాళ్ళని ఆపాలి అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ, నువ్వన్నది కూడా నిజమే, మళ్ళీ తిరిగి తిరిగి నా మీదకే వస్తుంది, వీళ్ళని నేనే ఆపాలి అని అనుకుంటూ ఇక రోహిణి చెప్పిన మాట విని ప్రభావతి అయితే, ఇదేంటండి వాళ్ళని ఆపడం మానేసి మీరు కూడా వెళ్తానంటారు, అసలు ఏం జరిగిందో, మీనా ఎక్కడికి వెళ్ళిందో ఆ బాలుగాడు వెళ్ళాడు కదా, వాడు వెతుక్కొని వస్తాడు, మీరేమి ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే ఫోన్ చేస్తాడు. బాలు ఫోన్ చేసి, నాన్న మీనాని ఎవరో కిడ్నాప్ చేశారు, మాకు వాళ్ళు ఉండే ఏరియా మొత్తం కూడా తెలిసింది, మేము దగ్గరలోనే ఉన్నాము అని బాలు అయితే అంటాడు. ఆ మాట విని ఒక్కసారి సత్యం షాక్ అయిపోతూ, ఏంటి మీనా కిడ్నాప్ అయ్యిందా అని అంటూ ఉంటాడు. అవును నాన్న, మేము వెళ్తున్నాము, నువ్వేమీ కంగారు పడుకో, మీనాకేమీ కాదు అని అంటూ ఉంటాడు బాలు. అయితే తర్వాత ఇక సత్యం అయితే, అమ్మ శృతి, మీనాని ఎవరో కిడ్నాప్ చేశారట అని అనగానే ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రోహిణి షాక్ అయిపోతూ, ఏంటి మావయ్య మీకెవరు చెప్పారు మీనా కిడ్నాప్ అయ్యిందని అని రోహిణి అడుగుతూ ఉంటుంది. బాలు చెప్పాడు. రోహిణి ఇలాగ ఆశ్చర్యపోతూ ఉంటే, అదేంటి రోహిణి, మీనా కిడ్నాప్ అయిందని కంగారు పడుతున్నావా, లేకపోతే మీనా కిడ్నాప్ అయిన సంగతి బాలుకి తెలిసిందని నువ్వు కంగారు పడుతున్నావా అని అంటూ ఉంటుంది శృతి. అయితే అదేంటి శృతి అలా మాట్లాడుతున్నావు, మీనా అంటే నాకెందుకు కోపం ఉంటుంది చెప్పు అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే నువ్వు ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటే అలాగే అనిపించింది మరి నాకు అని చెప్తూ ఉంటుంది శృతి. అంకుల్ ఇది కిడ్నాప్ కేసు అంటే ఖచ్చితంగా పోలీస్ కేసు పెట్టాల్సిందే, పదండి ముందు పోలీస్ స్టేషన్కి అని శృతి అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే, నువ్వు ఆగు శృతి,
వాడు వెళ్తున్నాడు కదా, మీనాని తీసుకొస్తాడు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. బాలుగాడికి మీనా అంటే ప్రాణం. మీనాకి ఏమీ కూడా అవ్వకుండా వాడు క్షేమంగా తీసుకొస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది అని అంటూ ఉంటుంది. వాడు వచ్చాక నీ పని పడతాడు, అది కూడా నాకు నమ్మకం ఉంది అని అంటూ ఉంటాడు సత్యం. మీనాని దొంగ అని నానా మాటలు అనినా నిన్ను అస్సలు కూడా ఊరుకోడవాడు. ఈసారి మాత్రం చెప్తున్నాను ప్రభా, ఈసారి మాత్రం నేను అడిగి అడ్డు చెప్పను, అసలు అడ్డుపడను కూడా అని అంటూ ఉంటాడు సత్యం. అయితే అప్పుడు ఇక సత్యం మాటలకి ఇక ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రోహిణి అయితే గుణకి ఫోన్ చేస్తుంది, కానీ గుణ ఫోన్ లిఫ్ట్ చేయడం. ఇక గుణ ఫోన్ లిఫ్ట్ చేయకుండా మీనాని ఇక చంపేయాలని గుణ అలాగే దినేష్ ఇద్దరు కూడా కత్తులతో మీనా దగ్గరికి అయితే వెళ్తారు. ఇంతలో ఇక బాలు రావడం ఇక రౌడీలు అయితే చూస్తారు. ఇక రౌడీలు చూసి అన్న ఆ బాలుగాడు వచ్చేస్తున్నాడన్నా అని అంటూ ఉంటే అమ్మో వీడికి ఇక్కడ ఉన్నావా, ఇక్కడ సంగతి తెలిసిపోయిందా, అసలు ఇక్కడ ఈ విషయం ఎలా తెలిసింది వీడికి అని అనుకుంటూ ఇక గుణ దినేష్ అయితే రే బాలు మనల్ని చూశాడంటే మొదటికే మోసం వస్తుంది, పదండ్రా వెళ్దాం అని అంటూ ఉంటారు. ఇక మీనాని అక్కడ వదిలేసి ఈ ప్లాన్ ఫెయిల్ అవ్వచ్చు, మళ్ళీ తర్వాత ఏదో ఒక రోజు వీళ్ళకి గుణపాఠం చెప్పే తీరుదాము అని అంటూ ఇక దినేష్ గుణ ఇద్దరు కూడా ఇక బాలుని చూసి ఇక అక్కడి నుంచి పారిపోతారు. బాలుని చూసి పారిపోతున్నా, మాస్క్ వేసుకొని పారిపోతున్నా వాళ్ళని బాలు చూసి అంటే నన్ను చూసి ఎదవలు పారిపోతున్నారు అంటే మీనా ఇక్కడే ఉండుంటుంది, మీనాకేమీ జరగకూడదు భగవంతుడా అని పరిగెత్తుకుంటూ అయితే లోపలికి వెళ్తాడు బాలు. అలా లోపలికి వెళ్ళేసరికి ఇక మీనా అయితే కుర్చీలో కూర్చొని కట్టేసి ఉంటుంది. అప్పుడు మీనా దగ్గరికి వెళ్ళి మీనా నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటాడు. బాలు అడుగుతూ ఉంటాడు నాకేం కాలేదండి, నేను బాగానే ఉన్నాను, కానీ మీరు వస్తున్నారని ఆ వెధవలు భయపడి పారిపోయారు అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడు ఇక మీనా కట్లు విప్పేస్తాడు బాలు. కట్లు విప్పాక మీనా బాలుని కౌగిలించుకొని ఏవండి మీరు రావడం ఒక్క క్షణం లేట్ అయినా వాళ్ళు నన్ను కత్తులతో పొడిచి చంపేసేవాళ్ళు అని అనగానే ఎవరు మీనా వాళ్ళు అని అంటూ ఉంటాడు బాలు. నాకు తెలిసి నేను గుణాన్ని అనుకుంటున్నానండి అని అంటూ ఉంటుంది మీనా. సాక్ష్యాలు లేకుండా ఇప్పుడు వాడి మీదకి మనం వెళ్ళలేము, ముందు నిన్ను దొంగ అని దొంగని చేసిన వాళ్ళని అప్పుడు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిచ్చి అప్పుడు నేను వాడి భరతం పడతాను అని అంటూ ఉంటాడు బాలు. అయితే నిజంగా నేను ఆ 2 లక్షలు తీయలేదండి అని అంటూ ఉంటుంది మీనా. పిచ్చిదానా అసలు అలా మాట్లాడుతున్నావేంటి, నేనెందుకు నిన్ను దొంగ అని అనుకుంటాను, అస్సలు నా భార్య ఎప్పటికీ కూడా తప్పు చేయదు, నువ్వెప్పుడు కూడా అలా అనుకోవద్దు, నాకు నమ్మకం ఉంది, అంతేకాదు మా నాన్న శృతి రవి అందరూ కూడా నీకు సపోర్ట్గా ఉన్నారు, నువ్వేమీ కంగారు పడకు, ముందు కామాక్షి పిన్ని ఇంటికి దగ్గరికి వెళ్దామండి, అసలు కామాక్షి పిన్ని నన్ను సొంత కూతురులాగా చూసుకుంటుంది, అలాంటి కామాక్షి పిన్ని నన్నెందుకు మరి తను అలాగా నింద వేసిందో తెలుసుకుంటాను, ముందు వాళ్ళ ఇంటికి ఎవరెవరు వచ్చారో ఎవరు వెళ్ళారో మొత్తం తెలుసుకోవాలి, అప్పుడు మనం ఒక క్లారిటీకి వస్తాము అని అంటూ ఉంటుంది మీనా. సరే మీనా వెళ్దాం పదా అని బాలు అయితే మీనాని తీసుకొని ఇక బయలుదేరుతాడు. అలా బయలుదేరుతూ ఉండగా కామాక్షి భర్త రంగా అయితే ఎదురవుతాడు. అప్పుడు ఇక రంగాని చూసి రంగా మామ అంటూ కిందకి కారు దిగి ఇక రంగా దగ్గరికి అయితే వస్తారు. రే బాలు ఎలా ఉన్నావురా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే మీ ఇంట్లో దొంగలు పడ్డారు కదా, వాళ్ళు 2 లక్షలు పోయాయి, అది మీనా మీదకి వేసింది కామాక్షి అత్త, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని వెళ్తున్నాను మామ అని అంటూ ఉంటే రే ఆగు, అసలు నువ్వేం చెప్తున్నావురా, నాకేమీ అర్థం కావడం లేదు, నేను ఇప్పుడే ఊరి నుంచి వస్తున్నాను, మా ఇంట్లో దొంగతనం జరిగిందంటావు, 2 లక్షలు పోయాయి అంటున్నావు, నాకేమీ అర్థం కావడం లేదురా అని అంటూ ఉంటే అది మీ ఇంట్లో 2 లక్షలు ఉన్నాయంట కదా మామ, 2 లక్షలు కూడా పోయాయంట, అవి మీనానే తీసిందని, ఆ సమయానికి మీనా పువ్వులు తీసుకువెళ్తే మీనానే తీసిందని అత్త అనుమానం పడుతుందంటని మా అమ్మ మీనాని ఇష్టం వచ్చినట్లు తిడుతుంది, మా అమ్మ గురించి నీకు తెలుసు కదా అని అనగానే అవునరా, మీనా అంటేనే అస్సలు పడదు మీ అమ్మకి, ఇప్పుడు మీనా మీద ఇలా దొంగ అని అభాండం వేస్తుందా, అసలు ఎవరు తీశారు, 2 లక్షలు మా ఇంట్లో ఉండే ఛాన్సే లేదు,
ఒకవేళ కామాక్షి సీటీ పాటలు వేస్తుంది కదా, ఆ డబ్బు ఏమన్నా ఉండిపోయిందేమో అని అంటూ ఉంటాడు. రంగా అయితే కానీ ఆ దొంగ ఎవరో మనం కనిపెట్టొచ్చురా అని అనగానే, ఏంటి మావ నువ్వు చెప్పేది? అవునరా, మీ అమ్మ అక్కడ డ్యాన్స్ స్కూల్ పెట్టుకుంది కదా, అప్పుడు నేను ఒక పని చేశాను. ఆ రోజు మీ కామాక్షి అత్తయ్య ఊళ్ళో లేదు. ఊళ్ళో లేకపోయినప్పుడు చేసిన పని అది ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టించానురా హాల్లో. ఎందుకంటే చాలామంది కూడా ఈ డ్యాన్స్ క్లాస్ జాయిన్ చేయడానికి బయట వాళ్ళు వస్తూ ఉంటారు కదా, ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు. ఎటొచ్చి ఎటువంటి సమస్య వస్తుందని భయంతో ఇక హాల్లో మాత్రం సీసీ కెమెరా పెట్టించి దాన్ని నా ఫోన్లోకి కనెక్ట్ చేసుకున్నాను. కానీ ఈ విషయం మీ కామాక్షి అత్తకి కూడా తెలీదు. నేను ఊరికొచ్చే కంగారులో కూడా చెప్పలేదు. అది పెట్టించి ఒక 6 రోజులు అవుతుంది అంతే. అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని టార్గెట్ చేసి మెడలో చైన్లు అయ్యి దొంగతనం చేస్తున్నారు కదరా ఇప్పుడు. అందుకనే భయమేసి సీసీ కెమెరాలు పెట్టించాను. అది కూడా ఆఫర్లు వస్తుంది అని మా ఫ్రెండ్ ఇస్తే పెట్టించానురా. పెట్టించడం మంచిది అయింది. ఉండు, అసలు ఏం జరిగిందో, అసలు ఎవరు ఈ దొంగతనం చేశారో క్లియర్గా కనపడుతుంది. కిచెన్లో డబ్బులు పోయాయి అని చెప్తున్నావు కదా, ఆ కిచెన్లో నుంచి కూడా ఎవరొచ్చారో కూడా హాల్లోకి తెలిసిపోతుంది. చూస్తున్నానుండు అని అంటూ ఇక ఫోన్ అయితే ఆన్ చేస్తాడు. ఇక్కడ సిగ్నల్ రావడం లేదే, కొంచెం ముందుకు వెళ్దాం పదా అని రంగా అయితే ముందుకు వస్తాడు. ఇక్కడ సిగ్నల్ వస్తున్నాయిరా బాలు, ఉండు చూస్తాను అని కనెక్ట్ చేస్తాడు. అలా కనెక్ట్ చేయంగానే సీసీ కెమెరాలో ఈ దొంగతనం ఎప్పుడు జరిగింది అని అడుగుతూ ఉంటే, నిన్నే మావా, నిన్న పొద్దున్నుంచి ఎవరెవరు వచ్చారో చూద్దాము అని అంటూ ఇక మొత్తం కూడా ఇక చూస్తూ ఉంటారు. ఇక పొద్దున్నే రోహిణి వస్తుంది. రోహిణి కామాక్షికి మసాజ్ చేయడం, తర్వాత కామాక్షి ఏదో మాట్లాడడం, వాళ్ళు వంటగదిలోకి వెళ్ళడం, మళ్ళీ వంటగదిలో నుంచి బయటికి రావడం, ఇది జరుగుతుంది. రోహిణి వంటగదిలోకి వెళ్ళి బయటకు వచ్చిందండి అని మీనా అంటుంది. తర్వాత కొంచెంసేపటికి స్టూడెంట్స్ డ్యాన్స్ నేర్చుకోవడానికి ప్రభావతి రావడం అంతా కూడా ఉంటుంది. అలా ప్రభావతి వచ్చిన కొంచెంసేపటికి రోహిణి విద్య ఇద్దరు కూడా వస్తారు. ఇద్దరు వచ్చి ఏదేదో మాట్లాడతారు. అప్పుడే ఇక ప్రభావతి రోహిణి ఇక ముందైతే వెళ్ళిపోతారు డ్యాన్స్ నేర్పించుకునే చోటుకి. ఆ తర్వాత కామాక్షి కూరగాయలు కట్ చేస్తుంటే విద్య కామాక్షిని కూడా పంపేస్తుంది. ఇదేంటండి, విద్య కామాక్షి పిన్నిని అక్కడి నుంచి పంపించేస్తుందేంటి అని అంటూ ఉంటుంది మీనా. కొంచెంసేపు ఆగు మీనా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక లోపలికి వంటగదిలోకి నక్కి చూస్తూ దొంగ చూపులు చూసుకుంటూ విద్య అయితే లోపలికి వెళ్తుంది. అలా విద్య లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు బాలు మీనా. ఏమండి, విద్య వంటగదిలోకి వెళ్తుందండి అని అంటూ ఉంటుంది మీనా. అవును మీనా అని అంటూ ఉంటాడు బాలు. అలా కొంచెం సేపటికి విద్య అయితే డబ్బులు తీసుకొని ఇక బ్యాగ్లో పెట్టుకుంటూ బయటికైతే వస్తుంది. అది చూసి షాక్ అయిపోతూ ఉంటారు బాలు మీనా అయితే. ఇదిగో దొంగ దొరికింది, అంటే ఈ విద్యనే డబ్బులు దొంగతనం చేసింది. అవునండి, రోహిణి ఒకవేళ ఆ డబ్బుల గురించి చెప్పిందేమో, మరి ఈ విద్యకి ఏం అవసరం వచ్చి చచ్చిందో డబ్బులు దొంగతనం చేసింది అని అంటూ ఉంటుంది మీనా అయితే. అసలు దొంగ దొరికింది కదా మీనా, పద ఆ విద్య ఇంటికి వెళ్దాం. మామ, ఈ వీడియోని నాకు ఫార్వర్డ్ చెయ్యి అని అంటూ ఉంటాడు బాలు. అలాగేరా, పద నీతో పాటు నేను వస్తాను అని అంటూ ఉంటాడు రంగా. రా మామ అంటూ ముగ్గురు కూడా ఇక విద్య దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడే విద్య బాలు మీనా రావడం చూసి, మీనా నువ్వా అని అంటూ ఉంటే, అదేంటి మీనాని చూసి ఏదో రాకూడని మనిషి వచ్చినట్టు అలా ఆశ్చర్యపోతున్నావు అని అడుగుతూ ఉంటాడు బాలు. నువ్వు మంచిదాని అనుకున్నాను, మా పార్లరమ్మ ఫ్రెండు కదా అని చెప్పి నీ మీద కొంచెం జాలిగా ఉంది, కానీ ఇప్పుడు మాత్రం అస్సలు కూడా జాలి చూపించకూడదు నీ మీద. ఎందుకు ఇలాంటి పని చేసావు అని అడుగుతూ ఉంటాడు బాలు. మీరు ఆగండి, ఏంటి విద్య, నువ్వేదో మంచిదాని అనుకున్నాను, కానీ నువ్వు ఇలాంటి దానివని అస్సలు కూడా అనుకోలేదు. అసలు నీకు బుద్ధి ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటుంది మీనా. మీనా, ఏంటి మీనా సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు, అసలు ఏం జరిగిందో చెప్పు మీనా అని అడుగుతూ ఉంటుంది. ఇక విద్య అయితే, నువ్వు కామాక్ష పిన్ని వాళ్ళ ఇంట్లో డబ్బులు ఎందుకు దొంగతనం చేశావు అని అడుగుతూ ఉంటుంది. మీనా అయితే ఇక మీనా అన్న మాటలకి అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది విద్య అయితే. ఏం మాట్లాడుతున్నావు మీనా, అయినా నేనెందుకు దొంగతనం చేస్తాను,
అని అడుగుతూ ఉంటే, నువ్వెందుకు దొంగతనం చేస్తావా? నువ్వు దొంగతనం చేసావో లేదో ప్రూఫ్స్తో సహా మా దగ్గర ఉంది అని అంటూ ఉంటే, ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది విద్య. అయితే ఇక ఒక్కసారి విద్య షాక్ అయిపోతూ, ఇక అది కాదు మీనా, ఏంటి ప్రూఫ్స్ అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రూఫ్స్ అని మొత్తం కూడా చూపిస్తూ ఉంటుంది వీడియోని. ఇక వీడియోని చూడంగానే, నువ్వు సీసీ కెమెరా ఉందని విషయం తెలియక దొంగతనం చేసి పాపం డబ్బుల్ని బ్యాగ్లో పెట్టుకుంటూ బాగా బయటికి వచ్చావు, ఇప్పుడేమో పెద్ద ఏదో నీతిమంతురాల్లాగా మాట్లాడుతున్నావు అని మీనా అయితే అంటూ ఉంటుంది. అప్పుడు అది అది అని అంటూ ఉంటే, ఆ డబ్బులు నేనే తీశాను అని అనగానే, నువ్వే తీసావు కదా, పద ముందు నాతో పాటు అని అంటూ ఉంటుంది మీనా. ఎక్కడికి మీనా అని అంటూ ఉంటుంది విద్య. ఎక్కడికి తీసుకువెళ్ళాలో అక్కడికే, పోలీస్ స్టేషన్కి అయితే కాదులే, ఇప్పుడు నువ్వు రాకపోతే పోలీసుల్ని కూడా పిలిపించాల్సి వస్తుంది అని మీనా అయితే అంటుంది. ఇక మీనా మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది విద్య. ఇక రోహిణికి ఫోన్ చేయడం కూడా మర్చిపోతుంది కంగారులో. తర్వాత బాలు, మీనా, రంగా అలాగే ఈ విద్య నలుగురు కూడా ఇంటికైతే వస్తారు. బాలు, మీనా ముందు ఈ లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత మీనాని చూసి, వచ్చావా అమ్మా? అసలు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అందరూ నా మీద నిందలు వేసేవాళ్ళే అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక రోహిణి అయితే మీనాని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే బాలు మీనాని కాపాడేశాడు అంటే ఆ గుణ దొరికేశాడా, నా పేరేమన్నా బయట పెట్టాడా అని అనుకుంటూ ఉంటుంది. ఇక రోహిణి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. బాలు, మీనాని ఎవరో కిడ్నాప్ చేశారన్నావు కదా, ఎవరు బాలు అని అంటూ ఉంటుంది రోహిణి. ఎవరు చేశారో తెలియలేదు, కానీ తెలుసుకుంటాను, నన్ను చూసి వెధవలందరూ పారిపోయారు అని బాలు అయితే అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి రోహిణి ఊపిరి పీల్చుకుంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అంటూ ఉంటే, ఇప్పుడు చెప్పవే, ఆ 2 లక్షలు ఎక్కడ పెట్టావో అని అంటూ ఉంటే, అప్పుడు ఇక బాలు అయితే, నోరు ముయ్యమన్నాను కదా, నోరు ముయ్, నా భార్యని నోటితో దొంగ అన్నావంటే కన్న తల్లివని కూడా చూడనని చెప్పాను కదా అని బాలు అయితే అంటాడు. నువ్వు ఇలా బెదిరించినంత మాత్రాన దొంగతనం చేసింది అబద్ధం అయిపోదురా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ దొంగనే తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది అని సత్యం అంటూ ఉంటే, అవును నాన్న, కామాక్షి అత్తయ్య వాళ్ళ ఇంట్లో డబ్బులు కొట్టేసింది ఎవరో తెలిసిపోయింది, మామ లోపల తీసుకురా అని విద్యాని లోపలికి తీసుకురామని రంగాతో చెప్తాడు బాలు. అప్పుడు ఇక బాలు అలా చెప్పగానే రంగా అయితే విద్యాని తీసుకొని లోపలికి వచ్చేసరికి రోహిణి గుండాగిపోయినంత పని అయిపోతుంది. ఏంటి విద్య డబ్బులు తీసిందని వీళ్ళకి ఎలా తెలిసింది అని అనుకుంటూ రోహిణి అయితే, బాలు తను నా ఫ్రెండు, తను డబ్బులు తీయడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. చాలు పార్లమ్మ, చాలు, నువ్వు నీ ఫ్రెండ్ గురించి చాలా గొప్పగా చెప్తున్నావు, కానీ నేను రుజువు చేస్తాను, చూపించు మామా అని అంటూ ఉంటాడు. అప్పుడే రంగా అయితే వీడియోని చూపిస్తాడు. ఇక వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. చూసావు కదా, ఉదయం నుంచి వచ్చిన వాళ్ళని మర్చిపోయావు నువ్వు, అప్పటికప్పుడు వచ్చిన మీనాని మాత్రమే గుర్తు పెట్టుకున్నావు, నా భార్య నీకు ఎప్పుడూ లోకువే, మరి విద్యాని మీ కోడల్ని నువ్వెందుకు అనుమానించలేదు అని చూసావు కదా, నీ కళ్ళు పెద్దవి చూసుకొని చూడు, భూతద్దం తీసుకొస్తాను చూడు, నా భార్య దొంగ కాదు, ఈ విద్య దొంగ అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ప్రభావతి అయితే, నువ్వు రోహిణి ఫ్రెండు కదా అని ఇంట్లోకి రానిస్తే నువ్వు ఇంత పని చేస్తావా, నువ్వు అసలు సిగ్గున్న దానివేనా అని నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక అది అంటే అని అంటూ ఉంటుంది విద్య. అప్పుడు ఇంకా రోహిణి అయితే, ఛీ, నీలాంటి దాన్ని నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది కదే, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు దొంగతనం చేసావు ఆ డబ్బులు అని అడుగుతూ ఉంటుంది రోహిణి విద్యాని. ఇక విద్య ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక శృతి అయితే, నీలాంటి దాన్ని అసలు ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా అసహ్యంగానే ఉంటుంది రోహిణికి. రోహిణి లాంటి కోటీశ్వరాలకి అసలు నువ్వెలా ఫ్రెండ్ అయ్యావే, రోజు కూడా దీన్ని వెంటేసుకొని తిరుగుతావు కదా, చూసావా నీ వెనకాల గోతులు ఎలా తీసిందో, డబ్బులు కావాల్సి ఉంటే రోహిణి నీ మొఖాన 2 లక్షలు పడేసేది కదా, వాళ్ళ నాన్న ఇచ్చి అడిగి
నువ్వెందుకు ఇలా దొంగతనం చేసి మా ఇంట్లో ఇలా గొడవలు తీసుకొచ్చావు అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే అప్పుడే ఎందుకు చేసావు ఇదంతా, అసలు నీకు సిగ్గులేదా, అసలు నువ్వు మనిషి జన్మ ఎత్తావా అని అంటూ రోహిణి రెచ్చిపోతుంది. అప్పుడే ఇక విద్య రోహిణి చంప పగలగొడుతుంది. అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావో, నేను దొంగతనం చేసి దిగజారిపోయానా, నా చేత దొంగతనం చేయించింది నువ్వే కదే, నీ అవసరానికి డబ్బులకి నా చేత నువ్వు దొంగతనం చేయించి ఇప్పుడు నీ వాళ్ళ ముందు నువ్వేమో గొప్పదానిలా అయిపోవాలి, నేను దొంగగా అందరి ముందు అవమానపడాలా, ఇన్ని రోజులు కూడా నీతో ఫ్రెండ్షిప్ చేసినందుకు నేను సిగ్గుతో తలంచుకుంటున్నానే. ఛీ, డబ్బులు దొంగతనం చేయించింది మీ కోడలే, ఆ డబ్బులు ఎలా ఎందుకు దొంగతనం చేయించిందో దాన్ని అడగండి అని చెప్పి ఇక వెళ్ళిపోతుంది. విద్య అయితే అప్పుడు ఇక ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి డబ్బులు విద్య తాత తీయించింది రోహిణి అని తెలుసుకున్న ప్రభావతి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్